ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయంలోని 29వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ముఖ్యముగా కొన్ని ముఖ్య విషయాలు చెప్పారు. మోక్షము పొందవలనంటే సాధకుడు దృఢవ్రతములను శీలింపవలనని, దృఢ వ్రతము కలగవలనంటే చిత్తమునందున పాపము నశించవలనని, పాపము నశించాలంటే పుణ్యకార్యములను సత్కర్మలను లెసగా ఆచరించవాలని చెప్పి తెలిపారు. అయితే ఈరోజు తెలుసుకోబోయేటువంటి 29వ శ్లోకంలో భగవానుడు ఏం తెలియజేయబోతున్నారంటే, శ్రద్ధాభక్తులతో భగవంతుని ఆశ్రయించి ప్రయత్నించే వారికి కలిగేటువంటి ఫలితాలను వివరించబోతున్నారు. జరా మరణ మోక్షాయ మమాశ్రిత్య యతంతి ఏతే బ్రహ్మ తద్విదు కృష్ణ మధ్యాత్మం కర్మచాఖిలం. ఎవరు జరా మరణ మోక్షాయ వార్ధక్యమును మరణమును పోగొట్టుకున్నట కొరకు నన్ను ఆశ్రయించి యతంతే ప్రయత్నము చేయుచున్నారో తే వారు కృష్ణం సమస్తమైన ఆధ్యాత్మం ప్రత్యేగాత్మ స్వరూపమును అఖిలం కర్మచ సకల కర్మను తద్బ్రహ్మ ఆ బ్రహ్మమేని విదుహు తెలుసుకుందరు. ఎవరు వార్ధక్యమును మరణమును లేదా సంసార దుఃఖమును పోగొట్టుకున్నట కొరకు నన్ను ఆశ్రయించి ప్రయత్నము చేయుచున్నారో వారు సమస్త ప్రత్యేగాత్మ స్వరూపమును సకల కర్మమును ఆ బ్రహ్మమే అని తెలుసుకుందురు. జీవుడు సంసార దుఃఖ విముక్తి కొరకు పరమానంద ప్రాప్తి కొరకు భగవంతుని ఆశ్రయించి తన లక్ష్య సాధనకై యత్నించుతున్నాడు. జనన మరణములు జరావ్యాధులు మున్నగు వనితో కూడినటువంటి ఈ సంసార దుఃఖం అతి భయంకరమైనది. దాని నుండి విడుదల పొందుటకే సర్వేశ్వరుని జనులు ఆశ్రయించి ప్రయత్నశీలవుతున్నారు. సమస్త ఆధ్యాత్మిక సాధనలు ఇందుకొరకే ఏర్పడినవి. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.